హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జోకర్ షో. సీఎం జగన్ గారు మనకి దఫాలుగా చేసి ఎన్నో పథకాలు ఇచ్చారు. అయితే ఆ పథకాలపై ప్రజల అభిప్రాయం ఎలాగుంది? ఒక కామెడీ యాంగిల్తో మీకోసం. అమ్మా, నేను ద జోకర్ షో ఛానల్ నుంచి వస్తున్నాను. మీరందరూ లైన్లో ఉన్నారు కదా? అయితే ఈ లైన్లో రేషన్ తీసుకోవడం మీకు ఎలా ఉంది నేను చెప్తారా? అమ్మని అమ్మ, రాంగ్ పర్సన్ అడిగినట్టున్నా. ఓకే, కెమెరా స్టార్ట్. అమ్మా, కెమెరా స్టార్ట్ అయింది. అది కరెక్ట్ కూడా ఉందా లేదు అది కూడా తెలియదు. ఓట్లేసినందుకు బాగా కరెక్ట్ చేశాడు. బాగుంది. 3 సంవత్సరాలు ఇదే తిప్పలు ఇలాగే జరగాలి. ఓగలకి బాగా చేశారు. టీవీ ఛానల్ పిలిపిస్తే వాళ్ళు బాగా చెప్తారు. అరే ఇలా చేస్తున్నారు జనాలు అని చెప్పి మాట్లాడరా, ఇలా మాట్లాడితేనే వెళ్ళుతాడు. ఇలా మాట్లాడితేనే అక్కడికి వెళ్తుంది. టీవీలో వస్తుందని చూస్తున్నాను నేనైతే. ఇది అవసరమాడి నాగరాజు గారు వేసుకోండి. ఓకే అమ్మా, మీకు చాలా థ్యాంక్స్. మీ ఫ్రస్ట్రేషన్ మాకు అర్థమవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టి ప్రజల ఇబ్బందుల్ని మీరు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే స్టూడియోలో మాతో ఉన్నారు ద జోకర్ అప్పంటెప్పం గారు. ఆయన విశ్లేషణ మీకు వివరిస్తారు. ఏటి చెప్పమంటావు అసలు? ఆమెను చూసావా ఎంత లాగో బలిసిపోయిందా? ఇంటింటికి రేషన్ పథకం లేనప్పుడు 1-2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది. లేకపోతే ఆ సంటుగానో బంటుగానో ఎదురింటోనో పక్కింటోనో అడిగి తీసుకెళ్ళేది. తీసుకొచ్చేసేది ఎన్ని మూటలు అయితే అన్ని మూటలు. అప్పుడు ఎలా ఉండేదంటావు? రశ్మికలా సన్నగా ఉండేది. మరి ఇప్పుడు అది లేదు కదా. టైంలో మనలో మన మాట. అసలు ఆవిడ అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉందనుకుంటున్నావు? ఆడవాళ్ళంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉన్నారనుకుంటున్నావు? ముందేంటంటే ఆ సొంటిగాడో బొంటిగాడో లేకపోతే ఇంటోడో వెళ్ళి తీసుకొచ్చేవారు. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు మొత్తం అందరూ బయటకు వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా డోర్ డెలివరీ అంట. సార్, మీరు చెప్పిన దాన్ని మేము ఒప్పుకుంటాము. కానీ ఏంటంటే అది ఫ్రస్ట్రేషన్ అనేది ఎంతవరకు తప్పు రైట్ అనేది మాకు తెలీదు. అయితే చాలా చోట దీనిపై చేస్తున్న ఖర్చు కోసం, వాలంటీర్లపై పడుతున్న పని కోసం చాలామంది చెప్తున్నారు. దాని గురించి మీరు మాట్లాడతారా? చూడతాముడా, దఫాలుగా దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి అయ్యిందిగా, తర్వాత ఇంకోటి మాట్లాడదాం అంతా. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ గొడవ. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కొత్త టాపిక్తో జగన్ గారి దఫాల పథకాలపై. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, నవ్వుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.